సో ఇవాళ మన చాప్టర్ వచ్చేసి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఓకే, మ్యాగ్నెట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. ఓకే, దాని తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, జియోమెట్రిక్ లెంత్ అలాగే మనకి యాక్చువల్ లెంత్, ఎఫెక్టివ్ లెంత్ అనమాట. ఓకే, జియోమెట్రిక్ లెంత్ అంటే యాక్చువల్ లెంత్. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి మనకి ఎఫెక్టివ్ లెంత్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అది పనిచేసింది. ఓకే, సో అది వచ్చేసి మనకి జియోమెట్రికల్ లెంత్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది, 5/6 టైమ్స్ ఆఫ్ జియోమెట్రిక్ లెంత్. ఓకే, సో ఇవన్నీ తెలిసినాయి మీకు. సో దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి సంబంధించి ఈ పాయింట్ వస్తుంది చూడండి. ఓకే, దాని తర్వాత ఈ పాయింట్స్ కూడా చదువుకోండి. సో దాని తర్వాత చూసుకుంటే కనుక 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనమాట. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ డైపోల్. సో వీటిని ఒకసారి చూడండి. సో మనం స్ట్రెంత్ ఆఫ్ ఎన్ అండ్ ఎస్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, ప్లస్ ఎం అండ్ మైనస్ ఎం. ఓకే, మైనస్ ఎం వచ్చేసి సౌత్ పోల్కి, ప్లస్ ఎం వచ్చేసి నార్త్ పోల్కి. ఓకే, సో చూడండి మైనస్ ఎం. సో మనకి ఎలక్ట్రిక్ డైపోల్ అనేది సౌత్ టు నార్త్ అనమాట, ఇన్సైడ్. సో చూడండి, ఓకే, దీంట్లో ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ డైపోల్ వచ్చేసి డైపోల్ మూమెంట్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, 2l లెంత్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నెట్ని ఇలా అడ్డం కట్ చేస్తే ఎలాగా, మళ్ళీ అలాగే విడత పరంగా కట్ చేస్తే మనకి ఎఫెక్ట్ ఆన్ పోల్ స్ట్రెంత్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఫార్ములా ఫర్ న్యూ మ్యాగ్నెటిక్ డైపోల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈక్వేషన్స్ అనమాట. ఓకే, వీటినైతే చదువుకోండి ఒకసారి. ఓకే, దీన్ని కూడా చదువుకోండి. సో దాని తర్వాత వచ్చేసి మనకి కులమ్స్ లా ఫర్ మ్యాగ్నెటిజం అనమాట. ఓకే, the law states that the force of attraction or repulsion between two magnetic poles is directly proportional to the product of their pole strength and inversely proportional to the square of the distance between them. ఓకే, సో ఇది అనమాట. సో μ0/4π, దీని వాల్యూ తెలుసు 10⁻⁻⁷. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ Coulomb's law for magnetism as follows. Force will be attractive if one pole is north and another is south. Opposite poles. Force will be repulsive if both poles are same type, north or south. ఓకే, సో దాని తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. సో దాని తర్వాత చూస్తే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు మ్యాగ్నెటిక్ డైపోల్ ఆర్ బార్ మ్యాగ్నెట్. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇది, దాని తర్వాత ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫోర్స్ని డివైడెడ్ బై ఎం చేస్తే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో యాక్సిల్ లైన్లో మనం పాయింట్ పెడితే చూస్తే కనుక పాయింట్ లైన్స్ ఆన్ యాక్సిల్ లైన్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్. ఓకే, సో యాక్సిల్ పాయింట్లో పెడితే మనకి ఎలా వస్తుంది, ఓకే ఇలా ఉండిద్ది. సో ఇది వాల్యూ అనమాట. ఓకే, వెన్ పాయింట్స్ లైస్ ఆన్ ఈక్వటోరియల్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. ఓకే, పాస్ చేసి చూసుకోండి ఇవన్నీ సీక్వెన్స్. సో నార్త్ పోల్కి ఇలా, అలాగే సౌత్ పోల్కి ఇలా. ఓకే, మనకు వచ్చేసి ఫైనల్ ఆన్సర్ ఇది. ఓకే, ఇక్కడ చూస్తే కనుక యాక్సిల్ అనేది ఈక్వటోరియల్ కంటే 2 టైమ్స్ డబుల్. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ కూడా మనకి ఇలాగే ఉంటుంది, యాక్సిల్ అనేది ఈక్వటోరియల్ కంటే డబుల్ ఉంటుంది. ఓకే, magnitude of magnetic field due to a short bar magnet at a point on the axial line of magnet is twice the magnetic field at a point at the same distance on the equatorial line of magnet. Okay, so when a point makes angle theta with the axis of bar magnet, సో యాంగిల్ చేస్తూ కనుక్కుంటే కనుక సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈక్వేషన్తో తీసుకుంటాం. సో ఇక్కడ tan ఆల్ఫా వచ్చేసి హాఫ్ ఆఫ్ tan theta. ఓకే, ఇక్కడ ఇక ఆల్ఫా వచ్చేసి ఇది అనమాట. ఓకే, యాంగిల్ వచ్చేసి ఇది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మనకి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. ఓకే, tan ఆల్ఫా. సో ఈ యాంగిల్కి హాఫ్ ఉంటుంది ఇది. ఓకే, సో దాని తర్వాత ఈ నోట్లో ఇచ్చిన పాయింట్స్ వస్తే చదవండి. ద మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ డ్యూ టు మ్యాగ్నెటిక్ డైపోల్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఇస్, ఇదనమాట. ఆన్ ద యాక్సిస్ ఆఫ్ మ్యాగ్నెట్ వేర్ ద యాంగిల్ ఈస్ 0 డిగ్రీ. సో అప్పుడు ఇలా వచ్చింది. ఓకే, విన్ న్యూట్రల్ యాక్సిస్ యాంగిల్ ఈస్ 90 డిగ్రీ. ఓకే, మనకి మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు హైపోథెటికల్ మోనోపోల్. ఓకే, సో హైపోథెటికల్ మోనోపోల్ అంటే మోస్ట్లీ అంటే మోనోపోల్ అనేది ఉండదు. ఓకే, సో ఇది వచ్చేసి హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అవే ఫ్రమ్ పోల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ పోల్ యాజ్ షోన్, ఇట్ ఈస్ టువర్డ్స్ పోల్ యాజ్ ఇట్ ఈస్ సౌత్ పోల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, పోల్ స్ట్రెంత్.
సో కరెంట్ క్యారింగ్ లూప్ యాజ్ ఎ మ్యాగ్నెటిక్ డైపోల్. ఓకే, చూడండి. సో కన్సిడర్ ప్లేనర్ లూప్ ఆఫ్ వైర్ క్యారింగ్ కరెంట్ యాజ్ షోన్. Looking from upper face, current is anti-clockwise. Okay, therefore it has north polarity. Looking from the lower face of the loop, current is clockwise. Therefore it has a south polarity. Thus the current carrying loop behaves as a system of two equal and opposite magnetic poles and can be considered as a magnetic dipole. So current loop అనేది మనం డైపోల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ ఉంటే అది ఎటు చూస్తాము అటు అవుట్ సైడ్ ఉన్నట్టు. సో మనకి క్లాక్ వైజ్ ఉంటే ఎటు ఉంటే అటు సౌత్ పోల్ ఉన్నట్టు. ఓకే, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ లూప్. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ కరెంట్ క్యారింగ్ లూప్లో ఎలా ఉంటుంది? ఓకే, సో మ్యాగ్నెటిక్ డైపోల్ అనేది దీంతో కరెంట్కి అలాగే ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కే వచ్చేసి ప్రపోర్షనల్ టు అంటే కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ కరెంట్ క్యారింగ్ లూప్లో మనకి డైపోల్ మూమెంట్ అనేది కరెంట్ ఇంటూ ఏరియా. సో ఇక్కడ ఎన్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట. సో కరెంట్ క్యారింగ్ లూప్ అనేది ఎన్ని టర్న్స్ ఉంది. ఓకే, సో దాని తర్వాత ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్ వస్తుంది చూడండి. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్. ఓకే, దానికి సంబంధించిన మ్యాటర్ వస్తుంది చూడండి. ఓకే, దాని తర్వాత ఇది వస్తుంది చూడండి. ద రేషియో ఆఫ్ magnitude of the magnetic dipole moment to the magnitude of the angular momentum of revolving electron is constant. The ratio is called a gyrometric ratio. It is value of an electron is 8.8 into 10 power 10 coulomb per kg. సో ఇక్కడ చూస్తే కనుక ఇదనమాట. Okay, this minus sign means that dipole moment is directly opposite to L. Now according to Bohr's quantization principle, the angular moment of a revolving electron assumes discrete values only. That is means it is integral multiplier of h by 2 pi, where h fundamental constant of quantum. So Planck constant anamata, Planck constant. ఈ క్వశ్చన్స్ వస్తా చూడండి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక బార్ మ్యాగ్నెట్ యాజ్ ఎన్ ఈక్వివలెంట్ సోలనాయిడ్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ అండ్ ఎ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ resemble very closely. Therefore a bar magnet can be thought as a large number of circulating currents in analogy with a solenoid. The expression for the magnetic field due to solenoid is ఇదన్నమాట. R is the distance between the center of solenoid to the required point. Okay, సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది వస్తుంది చూడండి. పాస్ చేసి చూడండి. సో బార్ మ్యాగ్నెట్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో బార్ మ్యాగ్నెట్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తే మనకి ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఇటు ఒక ఫోర్స్ జరిగింది. ఓకే, ఈ డైరెక్షన్లో ఇటు ఒక ఫోర్స్. ఓకే, సో ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది 0. ఓకే, బట్ ఇక్కడ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టార్క్ వచ్చేసి ఇదనమాట, ఎంబీ క్రాస్ ఎన్ఏ. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకున్నాం ఇంటూ అని చెప్పండి, క్రాస్ అవుతుంది ఇది. ఓకే, ఆర్ క్రాస్ ఎఫ్ అని ఉండాలి. ఓకే, సో అలా చూసుకుంటే మన టార్క్ వచ్చేసి ఇలా ఉండేది. ఓకే, ఎం ఇంటూ 2L మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. సో ఎంబీ సైన్ థీటా. సో ఇక వర్క్ డన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ మ్యాగ్నెటిక్ డైపోల్ చూసుకుంటే కనుక మ్యాటర్కి వచ్చి చదవండి. సో టార్క్ డి థీటా. సో ఎంబీ సైన్ థీటా డాట్ డి థీటా. సో ఇంటిగ్రేట్ చేస్తే కనుక మనకు వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి ఇది. ఓకే, యాంగిల్ 90 డిగ్రీ అయితే మనకి ఇది అనమాట. ఓకే, సో ఇక్కడ స్పెషల్ కేసెస్ ఇవి కూడా వస్తుంది చదువుకోండి. ఓకే, దాని తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. ఓకే, దాని తర్వాత ఈ క్వశ్చన్ ఒకసారి పాస్ చేసి చూడండి. Oscillation of freely suspended magnet. Okay, magnetic moment is placed when a small bar magnet moment of capital M is placed in uniform magnetic field B such as it is free to vibrate in a horizontal plane of magnetic field B about a vertical axis passing through its center of mass. This bar magnet oscillates. The resulting torque in this case will be torque minus mb theta. For a small oscillation sin theta becomes theta. Okay, deflecting torque on the magnet is. So ఇదన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇది యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి టైం పీరియడ్, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సంబంధించింది. ఓకే, ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. సో కంపారిజన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్, ద ఎలక్ట్రోస్టాటిక్ ఎనాలజీ. సో ఇక్కడ చూడండి 1/4 pi ఎప్సిలాన్ ఈజ్ రీప్లేస్డ్ బై μ0 4 pi. ఓకే, ఇక్కడ డైపోల్ మూమెంట్ ఇన్ ఎలక్ట్రిక్ డైపోల్. ఓకే, మ్యాగ్నెటిక్ డైపోల్ వచ్చేసి మూమెంట్ వచ్చేసి మన క్యాపిటల్ M. సో ఇక్కడ ఇది అనాలజీ అనమాట.
ఇది చాలా బాగుంటుంది, సో చదువుకోండి. ఓకే, పాస్ చేసి చదువుకోండి. ఓకే, మ్యాగ్నెటిజం అండ్ గాస్ లాస్. సో ఒకసారి చదువుకోండి. క్లోజ్డ్ సర్ఫేస్లో మనకు వచ్చేసి ఫ్లక్స్ అనేది 0. ఈ పాయింట్స్ కూడా ఒకసారి చదువుకోండి. సో దాని తర్వాత ఎర్త్ మ్యాగ్నెటిజం చూస్తే కనుక ఇదైతే మెన్షన్ చేసలేదు సిలబస్లో, కాకపోతే చదువుకొని ఉంచుకోండి. ఓకే, పాస్ చేసి ఒకసారి చదువుకోండి. ఓకే, దానికి సంబంధించిన ఒక 2 క్వశ్చన్స్. ఓకే, పాస్ చేసుకొని చదువుకోండి. సో దాని తర్వాత చూస్తే కనుక మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్. ఓకే, దీనికి సంబంధించిన మ్యాటర్ మొత్తం చదువుకునేది. ఓకే, సో అండర్లైన్ చేసి చదివినా ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇది H, వెక్టర్ అన్నమాట. సో దాని తర్వాత మ్యాగ్నెటిక్ పెర్మిబిలిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో దాని తర్వాత చూస్తే కనుక రిలేటివ్ పెర్మిబిలిటీ. సో దాని తర్వాత మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ. దాని తర్వాత రిలేటివ్ పెర్మిబిలిటీకి అలాగే మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీకి సో మనకి రిలేషన్ అనమాట. ఓకే, రిలేషన్ వచ్చేసి ఇది. సో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ చూడండి. దాని తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. సో దాని తర్వాత ఈ మ్యాటర్ అనేది వస్తుంది చదవండి. సో ఈ మ్యాటర్ కూడా వస్తుంది చదువుకోండి. సో ఎక్కడెక్కడ ఆపుతున్నానో అక్కడ పాస్ చేసి వస్తుంది చదువుకోండి. సో దాని తర్వాత చూస్తే ఫెరోమాగ్నెటిక్ సబ్స్టాన్సెస్. సో ఇది ఒకసారి చదువుకోండి. సో అండర్లైన్ చేసిన చదివినా చాలు, టిక్ పెట్టిన ఇలా టిక్ పెట్టి ఉన్నాయి కూడా చదివినా చాలు. సో ఇది వచ్చేసి కంపారిజన్ అనమాట. సో దాని తర్వాత కనుక హిస్టరీస్ కర్వ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఫెరోమాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ మాత్రమే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ చూడండి. ఓకే, ఈ పాయింట్స్ ఒకసారి చదువుకోండి. సో ఇవి కూడా దాని తర్వాత ఇది. దాని తర్వాత ఇది. సో దాని తర్వాత ఈ పాయింట్స్. ఓకే, ఇక క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 31. ఓకే, ర్యాండమ్ క్వశ్చన్ నెంబర్స్ అనమాట. ఓకే, సో ర్యాండమ్ క్వశ్చన్ నెంబర్స్, ర్యాండమ్ క్వశ్చన్స్ కూడా. ఓకే, సో ఎలక్ట్రాన్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ ఇన్ యాంగులర్ మొమెంటం ఎల్ హ్యాస్ ఎన్ మ్యాగ్నెటిక్ మొమెంటం. సో ఒక ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ చెల్లుతుంది. సో దాని యాంగులర్ మొమెంటం ఎల్ అనేది ఉంది. సో దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూస్తే కనుక
సో ఇక్కడ ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనం మ్యూ ఈగా తీసుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రాన్ బై 2m ఎల్ అనమాట. ఓకే, ఇక్కడ ఎల్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద సర్క్యులేటింగ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. ప్రీవియస్గా చూసారు కదా, దీనికి సంబంధించి ఎలక్ట్రాన్ కనుక రివాల్వ్ అవుతుంటే దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ సంబంధించి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 38. What happens to the force between the magnetic poles when their pole strength and the distance between them both gets doubled? Force increases to 2 times and the previous value, no change. Force decreases to half the previous value. Force increases to 4 times the previous value. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 38లో. ఓకే, సో ఇక్కడ పోల్ స్ట్రెంత్ అనేది M1 M2 అనుకుంటే, ఓకే, పోల్ స్ట్రెంత్ అనేది M1 M2 అనుకుందాం. ఓకే, సో వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి R అనుకుందాం. సో ఫోర్స్ వచ్చేసి మనకి ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 M2 బై R స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అన్నీ కూడా డబుల్ అయినా అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, సో M డాష్ విల్ బికమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2M1 ఇంటూ 2M2 బై 2R హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ పైన 4 కింద 4, సో రిమైన్స్ సేమ్ అనమాట, M1 M2 బై R స్క్వేర్. ఓకే, F డాష్ అనేది Fకి ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ రిమైన్స్ సేమ్, సో ఆప్షన్ బి అనేది రైట్. Okay, question number 39. If a magnet of pole strength small m is divided into 4 parts such that the length and the width of each part half of that initial one, then the pole strength of each part will be. Okay, so m అనేది సో 4గా డివైడెడ్ చేసాం. ఓకే, లెంత్ అండ్ విడ్త్ తో పాటు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 39 వస్తే కనుక, సో ఇలా ఒక మ్యాగ్నెట్ ఉంది అనుకుందాం. ఓకే, సో దీనికి సౌత్ నార్త్ ఉంటే, సో దీన్ని అడ్డంగా నిలువుగా అడ్డంగా ఇలా కట్ చేసాం. ఓకే, దీనికి ఇనిషియల్ లెంత్ ఎల్ ఉంది అనుకున్నాం. ఓకే, కట్ చేస్తే ఏమైంది, కొత్తగా ఫామ్ అయిన ఈ అనుకుందాం. ఓకే, ఓకే, ఇటు నార్త్ ఉంటే ఇటు సౌత్ వస్తుంది. సో ఇటు సైడ్ ఈ చివరి సౌత్ ఉంటే ఈ నార్త్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు లెంత్స్ వచ్చేసి మనకి L/2, దీని లెంత్ కూడా L/2. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక పోల్ స్ట్రెంత్ అనేది హాఫ్ అయింది. విడ్త్ కూడా కట్ చేసాం. ఇలా దీన్ని అడ్డంగా కట్ చేసి నిలువుగా కట్ చేస్తే కనుక మనకు పోల్ స్ట్రెంత్ అనేది రిమైన్స్ అయి ఉంటుంది. సో ఇలా విడ్త్తో పాటు ఇలా అడ్డంగా కట్ చేస్తే మనకి పోల్ స్ట్రెంత్ అనేది హాఫ్ అయింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 39 వచ్చేసి ఆప్షన్ బి అయితే రైట్. Question number 41. The magnetic field at a distance d from a short bar magnet in longitudinal and transverse positions are in the ratio of. So magnetic field at a distance d. సో బార్ మ్యాగ్నెట్కి లాంగిట్యూడినల్గా అలాగే ట్రాన్స్వర్స్ పొజిషన్లో కనుక ఉంటే వాటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేషియో. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41 చూస్తే కనుక, సో ఫర్ లాంగిట్యూడినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక చూస్తే కనుక దీన్ని V1 అనుకుంటే మనకు వచ్చేసి 2M/d². ఓకే, ఫర్ పొజిషన్ చూసుకుంటే కనుక V2 అనుకుంటే, సో ఇది వచ్చేసి దీనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉండేది. సో B2 వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ క్యూబ్ అనమాట, d³. ఓకే, సో ఇది కూడా క్యూబ్. సారీ, సో ఇక్కడ చూస్తే కనుక V1/V2 చూసుకుంటే 2
capital dq by m dq. ఓకే 2:1 అనమాట. ఓకే సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఏ కర్వ్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ టెంపరేచర్ ఆఫ్ మ్యాగ్నెట్ ఈజ్. క్వశ్చన్ నెంబర్ 50 చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే కనుక మ్యాగ్నెటిజం ఆఫ్ మ్యాగ్నెట్ చూడండి మ్యాగ్నెటిజం ఆఫ్ మ్యాగ్నెట్ ఫాల్స్ విత్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకి మ్యాగ్నెటిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది టెంపరేచర్. ఓకే అండ్ బికమ్స్ ప్రాక్టికలీ జీరో above Curie temperature. ఓకే సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50 చూసుకుంటే కనుక దానికి తగ్గట్లు ఆప్షన్ సి అనేది రిలేట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 59. ఏ ferromagnetic material is heated about its Curie temperature. Which one is correct statement? Ferromagnetic domains are perfectly arranged. Ferromagnetic domains become random. Ferromagnetic domains are not influenced. Ferromagnetic material changes into diamagnetic material. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 59కి సో ఇక్కడ ఆప్షన్స్ మనం చూస్తే కనుక మనకి ఫెర్రోమాగ్నెటిక్ డొమైన్స్ బికమ్ ర్యాండమ్ అనమాట. సో ఆప్షన్ బి. ఓకే సో దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 64 చూద్దాం. Question number 64. Two identical thin bar magnets, each of length L and pole strength small m, are placed at right angles to each other with north pole to one touching south pole of the other. Magnetic moment of the system. So ఇక్కడ magnetic moment అనేది అడిగారు అనమాట. ఓకే సో చూడండి మ్యాగ్నెట్స్ అనేది రైట్ యాంగిల్స్తో మనకి పెట్టడం జరిగింది. ఓకే సో నార్త్ సౌత్ ఇక్కడ ఉంది. ఓకే నార్త్ సౌత్. సో వీటి లెన్స్ అనేవి ఎల్ అన్నమాట. సో దీని లెంత్ కూడా ఎల్. ఓకే ఇక్కడ మనకి డైపోల్ మూమెంట్ వచ్చేసి సో సౌత్ టు నార్త్. సో ఇక్కడ సౌత్ టు నార్త్. ఓకే సో వీటిని వెక్టర్ ఫామ్లో వేస్తే కనుక సో ఇలా వస్తుంది అన్నమాట. ఓకే ఒక డైపోల్ మూమెంట్ ఇటు సైడ్, ఇంకో డైపోల్ మూమెంట్ ఇటు సైడ్. సో ఇటు నెట్ డైపోల్ మూమెంట్ అనేది ఈ డైరెక్షన్ వచ్చింది. సో దట్ మీన్స్ నెట్ అనుకుంటే which is equal to under root of m square plus m square, which is equal to root 2 m. సో నెట్ డైపోల్ మూమెంట్ అంటే root 2 times of m l పోల్ స్ట్రెంత్ ఇంటూ లెంత్ అనమాట. ఓకే సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. ఓకే సో దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 66. The bar magnet when placed at an angle of 30 degrees to the direction of magnetic field induction of 5 into 10 power minus 2 Tesla experiences a moment of couple 25 into 10 power minus 6 Newton meter. So couple వచ్చేసి టార్క్ అనమాట. ఓకే with the length of the magnet is 5 cm, its pole strength is. సో మనకు వచ్చేసి పోల్ స్ట్రెంత్ కావాలి. సో ఇక్కడ టార్క్ అనేది వచ్చేసి టార్క్ వచ్చేసి MB sin theta. ఓకే సో ఇది వచ్చేసి డైపోల్ మూమెంట్. సో దీన్ని పోల్ స్ట్రెంత్ గా రాసుకోవచ్చు. పోల్ స్ట్రెంత్ ఇంటూ 2LB sin theta. ఓకే సో ఇక్కడ పోల్ స్ట్రెంత్ బికమ్స్ టార్క్ డివైడెడ్ బై 2LB sin theta. ఓకే సో ఇక్కడ టార్క్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 1.05 into 5 into 10 power minus 2 into sin 30 degree. ఓకే sin 30 degree అంటే 1/2. ఓకే సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పోల్ స్ట్రెంత్ వచ్చేసి 2 into 10 power minus 2 ఆంపియర్ మీటర్. ఓకే సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 67 చూద్దాం.
A bar magnet of magnetic moment 3 ampere meter square is placed in a uniform magnetic induction field of 2 into 10 power minus 5 Tesla. If each pole of the magnet experiences a force of 6 into 10 power minus 4 Newton, the length of the magnet is. So ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 67. సో ఇక్కడ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఈచ్ పోల్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ చూస్తే కనుక F ఈజ్ ఈక్వల్ టు పోల్ స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో డైపోల్ మూమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ వచ్చేసి పోల్ స్ట్రెంత్ ఇంటూ లెంత్. సో దీని నుంచి స్మాల్ ఎం వాల్యూ చేస్తే కనుక ఓకే ఇది వచ్చింది. సో దీన్ని ఫోర్స్లో కనుక మనం పెడితే క్యాపిటల్ స్మాల్ ఎం ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో వాల్యూస్ పెడితే సో ఫోర్స్ వచ్చేసి మనకి ఫోర్స్ వచ్చేసి సో 6 into 10 power minus 4 which is equal to 3 by L అనుకుందాం. ఓకే, 2 into 10 power minus 5. సో ఇక్కడ L వాల్యూ వచ్చేసి మనకి 0.1. సో ఇక్కడ ఆప్షన్ డి అనే రైట్. Question number 70. A magnet of magnetic moment 2 joule per Tesla is aligned in the direction of magnetic field 0.1 Tesla. What is the net work done to bring the magnet normal to the magnetic field? So question number 70 చూస్తే కనుక సో work done in rotating the magnet in uniform magnetic field is work done in rotating magnet in uniform magnetic field which is equal to mv cos theta 1 minus cos theta 2. ఓకే, ఇక్కడ theta 1 వచ్చేసి 0 డిగ్రీ అండ్ theta 2 వచ్చేసి 90 డిగ్రీ. సో ఇది 0 ఇది 1. సో వర్క్ డన్ విచ్ ఇస్ ఈక్వల్ టు మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటూ 0.1 ఇంటూ 0.1 ఇది 0. సో ఇక్కడ వర్క్ డన్ వచ్చేసి మనకి 0.2 జూల్స్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70 వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. సో దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 71. A planar coil having 15 turns carries 20 ampere current. The coil is oriented with respect to the uniform magnetic field T is equal to 0.5 Tesla such that its directed area is A is equal to 0.04 I cap meter square. The potential energy of the coil in the given orientation is. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి మైనస్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఇంటూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది కావాలి. ఓకే, సో మన క్యాపిటల్ అనేది కావాలి. ఓకే, ఫస్ట్ సో దానికి వచ్చిన నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెంట్ ఇంటూ ఏరియా. ఓకే, సో దాని మీద చూస్తే కనుక 15 into 20 ఇంటూ మైనస్ ఆఫ్ 0.04 ఐ క్యాప్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి మనకి 12 ఐ క్యాప్ మీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ చూసుకుంటే కనుక పొటెన్షియల్ ఎనర్జీ గివెన్ ఇన్ ద ఓరియంటేషన్. సో పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ m.5. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 12 ఐ క్యాప్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అది వచ్చేసి మనకి 0.5 ఐ క్యాప్. ఓకే, డాట్ ప్రోడక్ట్ కాబట్టి సో మనకు వచ్చేసి సో దీని లోపల మైనస్ ప్లస్ అయ్యి మనకి ప్లస్ 6 జౌల్స్ అనేవి వచ్చేది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 71 వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 73. A magnetic field on the axis of solid bar magnet at a distance 10 cm is 0.2 arrested. Bar will the field at a point distance 5 cm on the line perpendicular to the axis and passing through the magnet. సో ఇక్కడ చూస్తే కనుక
ఇక్కడ బి బై బి డాష్ అనుకుంటే సో దానికి వచ్చేసి మనకి క్యాపిటల్ M మనకి ఆర్ బై M డాష్ ఆర్ డాష్ ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక బి మనకు కాదు, సో బి డాష్ 0.2 విచ్ ఇస్ ఈక్వల్ టు M ఇంటూ M బై 5 ఆఫ్ క్యూబ్ బై 2M బై 10 ఆఫ్ క్యూబ్. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 10 బై 5 ఆఫ్ హోల్ క్యూబ్ బై 2. సో మనకి టోటల్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.8 అరెస్టెడ్. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 73కి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనమాట. So question number 74. If the angles of dip at two places are 30 degree and 45 degree respectively, then the ratio of horizontal components of its magnetic field at the two places will be. So ఇక్కడ చూసుకుంటే కనుక సో క్వశ్చన్ నెంబర్ 74 వచ్చేసి చూడండి H1 H2 అనేవి ఉన్నాయి. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ అనమాట. ఫీల్డ్ స్ట్రెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ H1 and H2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? B cos theta 1 by B cos theta 2. ఓకే. సో ఇక్కడ B క్యాన్సిల్, మనకి సేమ్ అని ఇచ్చేసాడు. సో cos theta 1 by cos theta 2. సో cos theta 1 వచ్చేసి మనకి 45 డిగ్రీ, సారీ cos theta 1 వచ్చేసి మనకి 30 డిగ్రీ, దాని తర్వాత వచ్చేసి cos 45 డిగ్రీ. ఓకే. cos 30 డిగ్రీ వచ్చేసి మనకి √3/2, ఇంకోటి వచ్చేసి మనకి 1/√2, √3/2 by 1/√2. ఓకే. సో మనకి H1 by H2 విల్ బికమ్ √3/√2. ఓకే. సో ఇది ఆన్సర్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 74 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 75. The Earth's magnetic field at a certain place has a horizontal component 0.3 G and the total strength 0.5 G. The angle of dip is. Okay. సో ఇక్కడ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకి హారిజాంటల్ స్క్వేర్ ప్లస్ అలాగే వెర్టికల్ స్క్వేర్. ఓకే. ఇది XY జెడ్కి వచ్చేసి Z² = X² + Y² అన్నట్టు ఉంది. ఓకే. దాని దగ్గర టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వచ్చేసి మనకి హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అలాగే వెర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఓకే. సో ఇది టోటల్ అనుకుంటే హారిజాంటల్ స్క్వేర్ ప్లస్ వెర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి ఏం కావాలి? వెర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కావాలి, BV. ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు B² - BH². ఓకే. సో వీటి వాల్యూస్ వచ్చేసి మనకి 0.5 హోల్ స్క్వేర్ మైనస్ 0.3 హోల్ స్క్వేర్. ఓకే. సో ఇది మొత్తం కాలిక్యులేట్ చేస్తే మనకి ఇది 2.5 వచ్చింది, ఇది వచ్చేసి మనకి 9 వస్తుంది, సారీ 0.25, ఇది వచ్చేసి 0.909. ఓకే. సో మనకు వచ్చేసి మనకి 16 అనే వాల్యూ వచ్చింది, సారీ 4 అనే వాల్యూ వచ్చింది, 0.4 అనే వాల్యూ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్ వచ్చేసి మనకి tan5 విచ్ ఈజ్ ఈక్వల్ టు వెర్టికల్ బై హారిజాంటల్. ఓకే. సో వెర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చింది 0.4, హారిజాంటల్ వచ్చేసి ఇది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.4 by 0.3 విచ్ ఈక్వల్ టు 4/3. సో ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 75 వచ్చేసి ఆప్షన్ సి. సో దీని తర్వాత చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 79. ఓకే. గ్రాఫ్స్ అయితే చూసుకుందాం. For different substances, histories BH curves are given as shown in figure for making temporary magnet. Which of the following is best? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 79 చూసుకుంటే కనుక
సరే ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనకి టెంపరీ మ్యాగ్నెట్ అనేది కావాలి. సో టెంపరీ మ్యాగ్నెట్కి వచ్చేసి మనకి సో దీనికి ఏం కావాలని చూస్తే కనుక మనకి నేరో ఉండాలి. ఓకే, హిస్టరీస్ లూప్ షుడ్ బై హిస్టరీస్ లూప్ అనేది లాంగ్ అండ్ నేరో. ఓకే, లాంగ్ అండ్ నేరో. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్గా ఉంది. కెమెరాలో కనపడుతుంది కదా, బ్లర్ లేదు. Question number 80. A bar magnet is oscillating in Earth's magnetic field with a time period t. If its mass is increased 4 times, then its time period will be. సో ఇక్కడ మాస్ అనేది 4 times ఇంక్రీజ్ చేసి, ఓకే, సో టైం పీరియడ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో ఇక్కడ టైం పీరియడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ అనమాట. ఓకే, సో కరెంట్. సో ఇక్కడ చూస్తే కనుక సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట. ఓకే, ఐ అంటాం ఇనర్షియా. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆర్ స్క్వేర్. సో ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో విచ్ ఈస్ ఎవెన్చువల్లీ విల్ లీడ్ టు ద. ఓకే, ఇప్పుడు మనం దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది 4 times చేసాం. ఓకే, సో మనకి ఏంటి, ఇట్ బికమ్ 2 times. ఓకే, సో మన మాస్ని 4 times ఇంక్రీజ్ చేయడం వల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కూడా 4 times ఇంక్రీజ్ అయ్యి మనకి 2 డబుల్ అయింది. ఓకే, ఇనిషియల్ దాంట్లో డబుల్. ఓకే, సో టీ డాష్ విల్ ఈక్వల్ టు 2t. సో క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 81. When current is passed through a tangent galvanometer, it gives a deflection of 30 degree for 30 degree. For 60 degree deflection, the current must be. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 81 చూస్తే కనుక సో ఇక్కడ ఇది వచ్చేసి టాంజెంట్ గాల్వనోమీటర్ సంబంధించింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఐ కరెంట్ అనేది ఉంది. ఓకే, ఐ ఆంపియర్ కరెంట్ అనేది వెళ్తా ఉంది. ఓకే, సో ఈ కరెంట్ అనేది ప్రపోర్షనల్ టు యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద నీడిల్ అనమాట. యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ నీడిల్. ఓకే, యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ నీడిల్. ఓకే, సో అందువల్ల మనకు వచ్చేసి I1/I2 ఈక్వల్ టు tan θ1/tan θ2. ఓకే, సో ఇక్కడ I1 వాల్యూ అనేది ఇచ్చాడు ఇనిషియల్. దాని తర్వాత ఏంటిది, సో మనకి ఇక్కడ ఇనిషియల్ యాంగిల్ వచ్చేసి మనకి tan 30 degree, దాని తర్వాత tan 60 degree అడిగాడు. ఓకే, సో చూడండి మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి I2 వాల్యూ అనేది 6 ఆంపియర్ వస్తుంది. ఓకే, సో ఒకటి వచ్చేసి √3, ఇంకోటి వచ్చేసి 1/√3 పైకి స్క్వేర్ అయింది. ఓకే, కిందకి వచ్చి స్క్వేర్ అయింది. దాని తర్వాత ఇటు ఇటు మల్టిప్లై అయింది. ఓకే, సో I2 వచ్చేసి 6 ఆంపియర్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 82. సో 82 వద్దు, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 83. A bar magnet of length 3 cm has a points A and B along its axis distances of 24 cm and 48 cm on the opposite sides. Ratio of the magnetic fields at these points will be. సో ఈ పాయింట్స్ వల్ల మనకి రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏంటిదని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ అట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఆన్ యాక్సిల్ పొజిషన్ వచ్చేసి మనకి యాక్సిల్ పాయింట్ డబల్ ఉంటుంది, ఇది ఈక్వటోరియల్ కంటే. ఓకే, సో అది వచ్చేసి మనకి B = μ0 4πr
2 క్యాపిటల్ M, డైపోల్ మూమెంట్ వచ్చేసి క్యాపిటల్ M అయింది. ఓకే, r², r3. ఓకే, r³ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి b వాల్యూ r వాల్యూ ఇచ్చాడు. సో b1/b2 విచ్ ఇస్ ఈక్వల్ టు, సో అక్కడ ఉంది కాబట్టి r2/r1 ఆఫ్ హోల్ క్యూబ్. సో విచ్ విల్ ఈక్వల్ టు మనకు వచ్చేసి 48 × 24 ఆఫ్ హోల్ క్యూబ్. ఓకే, ఇది వచ్చేసి మనకి 2 టైమ్స్ పోతే 2 పవర్ క్యూబ్. సో 8 వచ్చింది మనకి b1/b2 అనేది. ఓకే, 8/1 అనేది వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 83కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 84 చూసుకుంటే కనుక ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సబ్స్టెన్స్ ఆఫ్ 1 గ్రామ్ ఈజ్ 6 × 10⁻⁷ ampere meter square. If its density is 5 gram per centimeter cube, then the intensity of magnetization in ampere per meter will be. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ చూసుకుంటే కనుక అది ఎంత ఉంటుంది? ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ వచ్చేసి డైపోల్ మూమెంట్ బై వాల్యూ. ఓకే, సో డైపోల్ మూమెంట్ బై మాస్ బై డెన్సిటీ. ఓకే, ఇక్కడ మాస్ అనేది ఇచ్చాడు. మాస్ వచ్చేసి మనకి 1 గ్రామ్ వచ్చేసి 10⁻³ kg. సో ఇక్కడ డెన్సిటీ ఇలా రాస్తున్నాను, మాస్ m అనుకోండి. ఓకే, వీటిని ఇలా రాయడం మంచిది, ఎందుకంటే IM కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ డెన్సిటీ వచ్చేసి 5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, 5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చాడు. ఓకే, సో దీని కేజీ మీటర్ క్యూబ్లో మార్చితే కనుక మన డెన్సిటీ వచ్చేసి 5 ఇంటూ, ఇంకా అది వచ్చేసి కేజీలో మారిస్తే మనకు వచ్చేసి 5 × 10⁻³ kg per meter cube అయింది. ఓకే, సో ఇది వచ్చేసి 5 × 10⁻³ కింద వచ్చేసి 10⁻² ఆఫ్ క్యూబ్. సో మల్టిప్లై చేస్తే 6 టైం పైకి వెళ్ళిపోయి మనకి 5 × 10⁻³ అని kg per meter అనేది వచ్చింది. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్లో ఇక్కడ చూసుకుంటే 6 × 10⁻⁷ ఇంటూ, సో డెన్సిటీ పైకి వచ్చింది. ఓకే, సో 5 × 10⁻³ డివైడెడ్ బై మాస్ వచ్చేసి 10⁻⁻3. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 93. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి. ఫర్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ద రిలేటివ్ permeability nu versus magnetic intensity h has the following shape. ఓకే, సో వీటి యొక్క మ్యూ ఆర్ వర్సెస్ హెచ్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూసుకుంటే కనుక, సో ఫస్ట్ ఏంటంటే కరెంట్తో పాటు పెరిగిద్ది అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ కరెంట్ తగ్గిస్తూ ఉంది. సో కరెంట్తో పాటు ఒక లిమిట్ దాకా పెరిగి దాని తర్వాత అది డౌన్ అయిపోతూ ఉండిద్ది. ఏంటిది మనకి రిలేటివ్ పెర్మియబిలిటీ అనేది. ఓకే, సో దానివల్ల మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. సో దాని తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 97. 2 like magnetic poles of strength 10 and 40 SI units are separated by a distance 30 cm. The intensity of magnetic field is 0 on the line joining them. So at a point 10 cm from the stronger pole, at a point 20 cm from the stronger pole, at the midpoint at infinity. సో ఇక్కడ చూస్తే కనుక, సో ఏ పాయింట్ దగ్గర మనకి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. చూడండి,
సో ఒక పాయింట్ పి అనుకుందాం, దాని దగ్గర మనకి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అనుకుందాం. ఓకే, సో ఇది 10 యూనిట్, ఇది వచ్చేసి మనకి 40 యూనిట్. సో దీని నుంచి ఎక్స్ పొజిషన్లో స్మాల్ నుంచి దీని నుంచి మొత్తం టోటల్ డిస్టెన్స్ చూస్తే కనుక అది వచ్చేసి మనకి 30 సెంటీమీటర్లు. ఓకే, సో ఎక్స్ అంటే ఇది 30 మైనస్ ఎక్స్ సెంటీమీటర్. ఓకే, దాని లెక్క. సో ఇది 0 అంటే 2 ఈక్వల్ చేయడం. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే మ్యూ నాట్ 4 π ఇంటూ మనకి 10/x² విచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ 4 π ఇంటూ 40/30 మైనస్ ఎక్స్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకే, మ్యూ నాట్ 4 π మ్యూ నాట్ 4 π క్యాన్సిల్. సో ఇక్కడ చూస్తే కనుక సో ఈ 0 క్యాన్సిల్ చేసి 1/x అలాగే 2. సో 30 మైనస్ ఎక్స్ అనేది వచ్చింది. టూ ఎక్స్ 3x ఎక్స్ ఈక్వల్ టు మనకి 10 అనేది వచ్చింది అనమాట. ఓకే, 10 సెంటీమీటర్ అనేది వచ్చింది. సో అదే కనుక మనం స్ట్రాంగర్ నుంచి చూస్తే కనుక ఎక్స్ అనేది మనకి వీక్ నుంచి. ఓకే, స్ట్రాంగర్ నుంచి చూస్తే కనుక ఫ్రమ్ స్ట్రాంగర్. ఓకే, అది వచ్చేసి మనకి 10 మైనస్ 30 20 సెంటీమీటర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 97కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. ఆప్షన్ బి. Question number 102. Question number 102 చూస్తే కనుక ఏ పారామెట్రిక్ sample shows a net magnetization of 8 ampere per meter when placed in an external magnetic field of 0.6 Tesla at a temperature 4 Kelvin. When the same sample is placed in an external magnetic field of 0.2 Tesla at a temperature of 16 Kelvin, the magnetization will be. సో ఇక్కడ చూస్తే కనుక 102లో సో క్యూరీ లా ప్రకారం చూస్తే కనుక సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్కి అలా టెంపరేచర్కి అండ్ మ్యాగ్నెటిజంకి సంబంధించి ఒక రిలేషన్ అయితే వచ్చింది. సో ఏ అనేది మ్యాగ్నెటైజేషన్ అనుకుంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనుకుంది. ఇండక్షన్ సో దీనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. అలాగే టెంపరేచర్కి వచ్చేసి మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఓకే, మ్యాగ్నెటిక్ సో మ్యాగ్నెటైజేషన్ ఓకే, మ్యాగ్నెటైజేషన్ అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి చూస్తే కనుక సో ఇక్కడ I2/I1 విచ్ ఈజ్ ఈక్వల్ టు E2/B1 ఇంటూ T1/T2. ఓకే, సో ఇక్కడ I1 వాల్యూస్ వచ్చేసి మనకి 8 ఆంపియర్ పర్ మీటర్. ఓకే, B1 వచ్చేసి మనకి 0.6 టెస్లా, మనకి B2 వాల్యూ వచ్చేసి T1 వచ్చేసి మనకి 4 కెల్విన్, B2 వచ్చేసి మనకి 0.2 టెస్లా, మళ్ళీ T2 వచ్చేసి 16 కెల్విన్, I2 వచ్చేసి మనం కనుక్కోవాలి. ఓకే, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 0.2/0.6 into 4/16 which is equal to I2 which is 8, I2/8. Okay, which is equal to I2 8 into 1/12 2/3 ampere per meter. Okay, so ఇది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 102 వచ్చేసి మనకి ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 104.
సో క్వశ్చన్ నెంబర్ 104 చూస్తే కనుక ద ఫిగర్ షోస్ ద వేరియస్ పొజిషన్ లేబర్డ్ బై సబ్స్క్రిప్ట్స్ ఓకే ఆఫ్ స్మాల్ మ్యాగ్నెటిక్ నీడిల్స్ P and Q. The arrow shows the direction of their magnetic moment, which configuration correspond to the lowest potential energy of all the configurations shown. సో ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్స్లో మనకి ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది బాగా లోగా ఉండిద్ది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 104 చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే పొటెన్షియల్ ఎనర్జీ అనేది -mb 1 - cos theta. ఓకే, విచ్ మీన్స్ mb ఎప్పుడు అవుతుంది ఇలా వెన్ యాంగిల్ ఈస్ 0 degree. Okay, potential will be minimum. Potential will be minimum. సో ఇక్కడ చూస్తే కనుక మూమెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి ప్యారలల్ టు ఈచ్ అదర్ ఆర్ ప్యారలల్. సో ఇక్కడ చూస్తే కనుక PQ6 అనేది మనకి కరెక్ట్ సూట్ అవుతుంది, ఎందుకంటే యాంగిల్ కూడా మనకి 0 degree ఉంది. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం -mb. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం ఉండేది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 104కి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్. సో దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 105. సో ఇక్కడ చూస్తే కనుక 2 short magnets of magnetic moment 1000 ampere meter square are placed as shown at the corners of a square of side 10 cm. The net magnetic induction at the P is. సో ఇక్కడ వస్తుంది చూడండి. సో మ్యాగ్నెట్స్ అనేది ఇలా పెట్టారు. ఓకే, సో ఇది నార్త్ సౌత్, ఇక్కడ కూడా నార్త్ సౌత్. ఓకే, సో ఈక్వటోరియల్ పొజిషన్లో సో ఇక్కడ వీటి యొక్క సో ఈ రెండింటికి ఇలా ఉంటే వీటి ఫోర్స్ సౌత్ నుంచి నార్త్. ఓకే, ఇది పాయింట్ P అనుకుందాం. సౌత్ నుంచి నార్త్ B1 సో B2 అనేది జరుగుతుంది. ఓకే, దీని B1 అనుకుందాం. సో ఇది ఈక్వటోరియల్ పొజిషన్ ఉంది. సో దీని డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి B1. ఓకే, దీని 1 అనుకోండి, దెన్ 2 అనుకోండి. సో B1 ఈక్వటోరియల్ పొజిషన్లో ఇటు సైడ్ ఉంది. ఓకే, సో దీనికి వచ్చేసి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు సైడ్ ఉంది. సో B1 which is equal to mu0/4π into M by dq. ఓకే, సో ఇక్కడ mu0/4π అంటే 10⁻⁻7 ఇంటూ మనం వాల్యూస్ కనుక పెట్టుకుంటే 0.1 ఆఫ్ క్యూబ్. ఓకే, సో ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి సో మనకి B1 వాల్యూ అనేది 0.1 టెస్లా అయితే వస్తుంది. ఓకే, దాని తర్వాత చూస్తే కనుక B2 which is equal to mu0/4π అని చూసుకుంటే కనుక 2m/, సో అంతే కదా. సో B1 ఏంటి ఈక్వటోరియల్ పొజిషన్, mu0/4π m into dq మధ్య డిస్టెన్స్. ఓకే, సో యాంగిల్ పొజిషన్ ఏంటంటే డబుల్ ఉంటుంది, ఈక్వటోరియల్ కంటే డబుల్ ఉంటుంది. 10⁻⁷ into 2 into 10 0.1 ఆఫ్ క్యూబ్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకి B2 వాల్యూ అనేది 0.2 టెస్లా అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి నెట్ అనేది కావాలి. ఇక్కడ ఇది అంటే ఇటొక లాగుతున్నారు, ఇటొక లాగుతున్నారు, మధ్యలో అతని పొజిషన్ ఏంటి. సో ఇక్కడ ఇది చూసుకుంటే కనుక నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూస్తుంది కనుక B2 - B1 రిజల్టెంట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 టెస్లా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 105 వచ్చేసి మనకి ఆప్షన్ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 106. Two magnets are held together in a vibration magnetometer. సరే చేయడం. ఓకే, దాని తర్వాత క్వశ్చన్
Question number 7. A magnet is suspended in such a way that it oscillates in the horizontal plane. It makes 20 oscillations per minute at a place where dip angle is 30 degree and 15 oscillations per minute at a place where dip angle is 60 degree. The ratio of its magnetic fields at two places is. So ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 107 చూస్తే కనుక సో ఇక్కడ సో టైం పీరియడ్ ఆఫ్ మ్యాగ్నెట్ చూస్తే కనుక టైం పీరియడ్ ఆఫ్ సస్పెండెడ్ మ్యాగ్నెట్ అది చూసుకుంటే T ఈజ్ ఈక్వల్ టు 2 π అండర్ రూట్ ఆఫ్ I MB cos theta. సో ఇది వచ్చేసి 1/T వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 1/2π అండర్ రూట్ ఆఫ్ MB cos theta బై I. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఫ్రీక్వెన్సీ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ B cos theta అన్నమాట. ఓకే, సో B is directly proportional to B square by cos theta. సో దాన్ని బట్టి B1/B2 which is equal to మనకి ఫ్రీక్వెన్సీ చూసుకుంటే కనుక B స్క్వేర్ అలాగే cos 30 డిగ్రీ అండ్ cos 60 డిగ్రీ బై 225. ఓకే, ఇంతే కదా. సో 16 × 2 క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 9, ఇది వచ్చేసి హాఫ్. సో cos 60 డిగ్రీ వచ్చేసి మనకి హాఫ్ వచ్చింది, cos 30 డిగ్రీ వచ్చేసి √3/2 2 పైకి వెళ్ళింది. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి 16/9 అనేది వచ్చింది. ఇది వచ్చేసి 2. ఓకే, సో ఇప్పుడు ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే 2 క్యాన్సిల్. సో అది వచ్చేసి మనకి 16:9 √3. ఓకే, which is equal to B1:B2. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 107 వచ్చేసి ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 110 చూసుకుంటే కనుక 2 bar magnets having same geometry with magnetic moments M and 2M are placed in such a way that their similar poles are on the same side. Then its time period of oscillation is T1. Now if the polarity of one pole of the magnet is reversed, then time period of oscillation is T2. Then ఏది ఎక్కువ తక్కువ ఎంత ఉంటుంది? సో మ్యాగ్నెటిక్ సిస్టమ్ సంబంధించి మ్యాగ్నెటిక్ సిస్టంలో మనకి టైం పీరియడ్ వచ్చి ఈక్వల్ టు 2π అండర్ రూట్ ఆఫ్ I బై MH. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక టైం పీరియడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ M. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక వెన్ సిమిలర్ పోల్స్ ఆర్ సేమ్ సైడ్, సో M1 వచ్చేసి M + 2M which is equal to మనకి 3M అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో దాని తర్వాత చూస్తే కనుక ఈక్వేషన్ 1 మనం చూస్తే T1 వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ 3M. ఓకే, సో దీని 2 అనుకుందాం. వెన్ పొలారిటీ changed of a magnet is reversed. Okay, అప్పుడు చూస్తే కనుక M2 which is equal to 2M - M which is equal to M. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ కూడా ఏంటంటే మనకు వచ్చేసి T2 వాల్యూ వచ్చేసి ఫ్రమ్ ఈక్వేషన్ 1 T2 వాల్యూ which is equal to 1 inversely proportional to M. ఓకే, సో ఇప్పుడు T1/T2 చూసుకుంటే కనుక సో 1/√3M బై 1/√M. ఓకే, పైకి లేదు, ఇది కనుక వచ్చింది.
సో ఎంఎం క్యాన్సిల్ అయిపోయి మనకి రిజల్టెంట్ వచ్చేసి 1/√3. ఓకే, విచ్ మీన్స్ T2 is equal to 3T1. సో ఏంటి T1 less than T2 ఆర్ T2 greater than T1, అంతే కదా. సో ఇది ఎటు సైడ్ ఓపెన్ ఉంటే అది ఎక్కువ ఉన్నట్టు, కోన్ సైడ్ ఎటు ఉంటే అది తక్కువ ఉన్నట్టు. ఓకే, ఆప్షన్స్ లెక్క ఇచ్చాడు. సో క్వశ్చన్ నెంబర్ 110కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 111. The length of a magnet is large compared to its width and breadth. The time period of its oscillation in a vibration magnetometer is 2 seconds. The magnet is cut along its length into 3 equal parts, and 3 parts are then placed on each other with their like poles together. The time period of the combination will be. సో ఇక్కడ చూస్తే కనుక ఇనిషియల్ టైం పీరియడ్ వచ్చేసి మనకి T is equal to 2 pi under root of I by mh. ఓకే, MB. ఓకే, సో ఇది వచ్చేసి మనకి టైం పీరియడ్ ఆఫ్ మ్యాగ్నెట్. సో ఇప్పుడు చూసుకుంటే ఫర్ ఈచ్ పార్ట్ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి I which is equal to I dash is equal to I by 27. సో దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చేసి m/3 m డాష్ అనేది. ఓకే, m డాష్ which is equal to m/3. ఓకే, సో ఇప్పుడు దాని న్యూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి చూస్తే కనుక మనం ఏం చేసాం, సో దాని లెంత్ వైజ్ కట్ చేసాం, సో అలాగే మనం ప్లేస్ చేసాం లైక్ పొలారిటీతో. సో అప్పుడు చూస్తే కనుక I డబల్ డాష్ which is equal to I by 27 ఇనిషియల్లీ ఇంటూ 3 which is equal to ఇది వచ్చేసి I by 9. ఓకే, సో దాని తర్వాత న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ చూస్తే కనుక సో న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చేసి మనకి m డబల్ డాష్ which is equal to m/3 into 3 which is equal to capital. ఓకే, టైం పీరియడ్ ఆఫ్ సిస్టమ్ చూస్తే కనుక T dash which is equal to 2 pi I dash I double dash by m double dash into b which is equal to, సో మనం చూస్తే కనుక 1/3 into 2 pi under root of I b. సో ఏం లేదు, I dash ప్లేస్లో ఈ I by 9 చేస్తారు, 2 pi I double dash I by 9 m dash m. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది, 3 అనేది బయటకు వచ్చింది అంతే కదా. 1/3 into 2 pi by I by mb. సో ఇక్కడ చూస్తే కనుక మనకు వచ్చేసి సాల్వ్ చేస్తే ఈ T డాష్ అనేది వాల్యూ వచ్చేసి మనకి సో T/3 ఈక్వల్ టు 2/3 ఈ వాల్యూకి వచ్చేది అనమాట. సో ఇక్కడ
క్వశ్చన్ నెంబర్ 111 వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్.